బాగుంది కామెడీ, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. వరుణ్ తేజ్ బాగుంది, వెంకటేష్ కూడా బాగా చేశాడు. బాగున్నాయండి, పాటలు బాగున్నాయి. హిట్టే అండి, కొద్దిగా స్పేస్ ఇస్తాం. ఇందులో మనకి లేడీస్ కొంచెం ఎమోషనల్గా ఉంటారు, జెంట్స్ కొంచెం మైండ్తో ఆలోచిస్తారు కదా, తప్పండి. జెంట్స్ కూడా ఎమోషనల్గా ఉంటారు. అది బాగుంది. కామెడీ బాగుందండి, కామెడీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ అంటే ఇప్పుడు బాగా పాడుకునేట్టు కాకుండా బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హాయిగా ఉంది, చాలా హాయిగా ఉంది, చాలా హాయిగా ఉంది. సూపర్ మూవీ, బుక్ చేసుకోండి. సంక్రాంతి హిట్ మూవీ. వెంకీ హాసన్ అందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఓవరాల్ వరల్డ్గా ఇదే ప్లస్ పాయింట్స్. అంటే ఇప్పుడు 3 సినిమాలు ఇది హిట్ అంటారా? 3 సినిమాల్లో 4 సినిమాలు వచ్చినాయి కదా. ఓకే 3 సినిమాల్లో హిట్ కొంచెం. ఓకే 3 సినిమాల్లో ఇదే కేక మూవీ. మీరు ఏమాత్రం ఆలోచించకుండా టికెట్లు బుక్ చేసుకోండి. ఫన్ అంటే ఫన్నే, ఫుల్ ఫన్. అంతేగా మీ అందరూ థియేటర్ నుంచి వచ్చేటప్పుడు అంతేగా వెంకీ హాసన్, యూజ్ దిస్ వెంకీ హాసన్, నో ప్రాబ్లమ్స్, ఫుల్ రిలాక్స్. ఓకే, మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది, సూపర్. కామెడీ వెంకటేష్, చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది. అందరూ ఒక్కళ్ళు కాదు, అందరూ అరుపులే అంతే. సినిమా సంక్రాంతి తమన్నా సూపర్ అండి. వెంకటేష్ అరుపులు. వెంకటేష్ కామెడీ టైం తెలిసిందే కదా. ఆయన కామెడీ టైం నువ్వు నచ్చో, ఇంట్లో ఇళ్ళ వంటిలో ప్రియాలు, సుందరాకాండ, బొబ్బిల్ రాజా రీసెంట్గా వచ్చినాయి అన్నీ. అసలు వెంకటేష్ అరుపులు. ఆయన గురించి చెప్పేది ఏముంది, చాలా చక్కగా సరిపోవటానికి ఏం లేదు. స్క్రీన్ షేరింగ్, కథలో అన్నీ వెళ్తున్నాయి అంతే. కథలో మొత్తం అందరూ వచ్చారు, చాలా బాగా చేశారు. కాబట్టి ఫుల్ ఫన్ అండి, సంక్రాంతికి ఫుల్ ఫన్. రేటింగ్లో అయ్యాను కానీ ఫుల్ ఫన్. 5కి 3 వేసుకోండి. ఎందుకంటే సంక్రాంతి అనగానే అందరూ కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలకి కావాల్సింది, పిల్లలకి హాయిగా నవ్వుకోవాలని, అందరూ నవ్వుకోవాలని చూస్తారు. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. యూజ్ వెంకీ హాసన్. చాలా బాగుందండి. సంక్రాంతికి ఇట్ ఇస్ లైక్ యూ కెన్ కమ్ అగైన్ అండ్ వాచ్ విత్ యువర్ పేరెంట్స్. అంటే ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్కి యూ కెనాట్ కమ్ విత్ పేరెంట్స్ అండ్ సీ ఇట్. మెయిన్లీ యూ ఫీల్ ఇన్కంఫర్టబుల్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. యూ కమ్ విత్ ఎనీవన్, యూ ఎంజాయ్. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ మూవీ గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ హౌ మూవీ ఇట్ ఈస్. మిగతా మూవీస్తో కంపారిజన్ నాకు ఇష్టం లేదు. బట్ ఐ సే దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. Yeah. For me, if someone asks about 5, I will give 4.5. The screen, the locations, everything is awesome. The heroines, how they look, everything. And the comedy wise, everything. Yeah, I feel so. But ante prati okkallu like in the theater also movie, the way they said in the interval break also they had one thing. Interval ku వచ్చేటప్పుడు కూడా వెంకీ సేస్ లైక్ దిస్ ఈస్ ద ఇంటర్వెల్ టైమ్, యూ గో అండ్ కమ్. దట్ వాస్ వెరీ నైస్. అంటే ఇంటర్వెల్ వచ్చింది బోరింగ్గా కాదు, నవ్వుకుంటూనే ఇంటర్వెల్కి కూడా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాం. అలా వెరీ నైస్. అన్ని సినిమాల్లో అంటే ఐ డెంట్ వాచ్ బాలయ్య గారు మూవీ, బట్ ఎస్టర్డే ఐ వాచ్డ్ అండ్ టుడే బోత్. నిన్నటికంటే వాళ్ళు కొంచెం ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. వెంకీ ఇస్ ద బెస్ట్. సో వరుణ్ ఎలా చేశాడు, వరుణ్ తేజ్ ఎలా చేశాడు, నీకు నచ్చిన సీన్ చెప్పేది. కామెడీ సీన్ అయితే నీకు బాగా నచ్చిందా మూవీ? మళ్ళీ చూస్తావా ఒకసారి? మళ్ళీ కూడా చూస్తావా? సో వెంకీ అంకుల్ ఎలా చేశారు? వెంకీ వాళ్ళు యూ స్టాండ్ హియర్ అండ్ డూ మై బేబీ. ఫన్ ఉందండి సినిమాలో. ఒక వరుణ్ తేజ్ అండ్ మన విక్టరీ వెంకటేష్ గారు చాలా బాగా అనిపించారు అన్నమాట సినిమాలో. ఇంకోటి సినిమా ప్రకారంగా అయితే ఒక వెంకటేష్ దగ్గర మొదలవుతుంది అనమాట, ఒక పెళ్లి చూపుల దగ్గర కామెడీ అనేది. అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీనే. ఇంకా ఎలా అంటే ఒక ప్రతి ఫ్యామిలీలో జరిగే సంఘటనలే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి, వాళ్ళు అబ్బాయిలు హస్బెండ్స్ ఎలా ఫ్రస్ట్రేషన్ అవుతారు, అది మొత్తం పిన్ టు పిన్ చూపించారనమాట. ఎందుకంటే న్యాచురల్గా ప్రతి ఇంట్లో జరిగేవే చూపించారనమాట. ఇంకోటి కొత్తగా
క్యారెక్టర్గా వరుణ్ తేజ్ వస్తాడనమాట ఫస్ట్ హాఫ్లో. అక్కడ పెళ్ళికొడుకు క్యారెక్టర్లో వస్తాడనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఏంటి అనేసి చాలా బాగుంది ఫన్. ఒకటండి, సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అబ్బాయిలకు వదిలిపెట్టాడు, సెకండ్ హాఫ్ మొత్తం అమ్మాయిలు ప్లస్ భార్యలు ఒక వాల్యూ చెప్పాడనమాట. వాళ్ళు ఆ భర్తల నుంచి ఏం కోరుకుంటారు అనేది వాల్యూ చాలా ఆ మెసేజ్ చాలా బాగుంది. ఇంకోటి పటాస్ తర్వాత అంత మంచి కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా అవుతుందండి. F2 4 సినిమాల్లో ఈ 2 మంచిగా ఉన్నాయండి. ఒకటి కథానాయకుడు ప్లస్ ఇది. 4 సినిమాలు చూడండి, కాకపోతే మంచి ఫన్ అండ్ ఎంటర్టైనర్ సినిమా అండి ఇది. ప్రతి ఫ్యామిలీ చూస్తారన్నమాట. వెంకటేష్ గారు చాలా మరోసారి సంక్రాంతికి వెంకటేష్ గారు నిరూపించేసుకున్నారన్నమాట. ఇంకా వరుణ్ తేజ్ డామినేట్ చేశాడు వెంకటేష్. అంత బాగా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఒక ఫన్ క్రియేట్ ఎలా చేయాలో చూపించాడు. రేటింగ్ 3.5 అన్న. బాగుంది సినిమా, చాలా బాగుందన్న. గో అండ్ వాచ్ అనమాట. పటాస్ తర్వాత అంత మంచి కామెడీ సినిమా తీశాడనమాట అనిల్ రావుపూడి. సూపర్, సెకండ్ హిట్ ఫర్ అనిల్ రావుపూడి అని చెప్పుకోవచ్చు. అడుగుతారా చెప్పాలా? వెంకటేష్ వరుణ్ తేజ్ మూవీ అద్భుతంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు, ఇంత మంచి సినిమా పండగకి ఇచ్చారు. అసలు లాఫ్టర్ రైడ్ స్టార్ట్, ఆయన డబ్బులు పెడుతున్నాయి కానీ సినిమా తయారైంది. అది కామన్ సెన్స్ కదా, సింపుల్ కామన్ సెన్స్. థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ ఎంటైర్ టీమ్. ఇంత మంచి కామెడీ సంక్రాంతికి అసలు థియేటర్లో రీసౌండ్ వస్తుంది. నవ్వి ఎక్కడ చిన్న అంటే సినిమా మొత్తం డ్యూరేషన్లో ఒక 5 నిమిషాలు తప్ప నాన్ స్టాప్ లాఫ్టర్ రైడ్. అండ్ సినిమాలో చాలా నీతి ఉంది. అంటే చాలా మంచి మెసేజ్ని కామెడీ రూపంలో చెప్పారు, ఫిలాసఫీని కామెడీగా చెప్పారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం జెంట్స్కి నచ్చుతుంది, సెకండ్ హాఫ్ లేడీస్ కనెక్ట్ అవుతారు. సో అలా బ్యాలెన్స్ చేశారు, మొత్తాన్ని బ్యాలెన్స్ చేశారు. పెళ్ళైన వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తూ వెంకటేష్ గారు, అండ్ పెళ్లి కావాల్సిన వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తూ వరుణ్ తేజ్ గారు అద్భుతంగా నటించారు. అండ్ ఇది సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ స్టోరీగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు, కనెక్ట్ అవుతారు. అద్భుతమైన సినిమా. అండ్ ఇట్స్ లైక్ పండగని హ్యాపీగా జరుపుకోవాలంటే మాత్రం ఈ సినిమా సూపర్ ఎగ్జాంపుల్. అద్భుతంగా చేశాడు అనమాట. వెంకటేష్ ఎలా చేస్తాడు అందరికి తెలిసిందే. బట్ దిస్ ఈజ్ అవుట్ అండ్ అవుట్. యాక్చువల్గా ఆయన ఎప్పట్లో ఓల్డెన్ డేస్లో వెంకటేష్ అంత కామెడీగా చేశాడు. ఆ ఓల్డెన్ డేస్ మళ్ళీ గుర్తుకొచ్చేలా చేశాడు. సినిమా డైరెక్షన్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కామెడీ సినిమాలంటే చాలా కష్టం తీయటం యాక్చువల్గా. బట్ స్టిల్ హీ కుడ్ ఏబుల్ టు కీప్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్. సో వండర్ఫుల్గా ఉందండి. మూవీ ఈజ్ వెరీ గుడ్. అండ్ దిస్ సమ్మర్ దిస్ పొంగల్ ఆబ్వియస్గా రేటింగ్లు ఇవ్వడానికి మాది రేటింగ్ కంపెనీలు కాదు కానీ బట్ హాయిగా నవ్వుకోవడానికి మాత్రం బెస్ట్ సినిమా, అంతవరకు చెప్పగలం. మూవీ బాగుందండి, చాలా బాగుంది మూవీ. చాలా కామెడీగా ఉంది. వెంకటేష్ వరుణ్ తేజ్ యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందండి. మ్యూజిక్ బాగుంది. ఏదో ఒక్క పాట అయితే చాలా బాగుంది. ఒక పాట బాగుంది ఫస్ట్ హాఫ్లో, మిగతావని పర్వాలేదు. వరుణ్ తేజ్ వెంకటేష్ ఇద్దరు చాలా పోటీ పడి నటించారు. హీరోయిన్ కూడా బాగున్నారండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడున్న ట్రెండ్లో అయితే ఇప్పుడున్న మూవీస్లో, ఈ సంక్రాంతికి వచ్చే మూవీస్లో ఇది కొంచెం నిలబడుతుందని అనుకుంటున్నాను. కామెడీ చాలా బాగుంది. పెట్టుకోండి జెంట్స్కి ఏ విధంగా ఉండాలి, పిల్లలతో వచ్చే సమస్యలు వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నీ మొత్తం నీట్గా చూపించిండ్రు. రియల్ లైఫ్కి దానికట్టు తేడా ఏముంటుంది, మనం అనుభవించేది అటు చూపించిండ్రు. కాకపోతే ఇంకా దాని తగ్గట్టు సొల్యూషన్ కూడా చెప్పిండ్రు లాస్ట్లో. సూపర్. F3 ఉంటుంది అన్నారు. వెంకటేష్ ఎప్పుడు చూసేది. వరుణ్ తేజ్ నిన్న వచ్చినాడు కాబట్టి, రీసెంట్గా వచ్చినాడు కాబట్టి ఇంకా వరుణ్ తేజ్ సూపర్గా చేసిండు. ఇంకా హీరోయిన్స్ మామూలు. తమన్నా బెస్ట్ కాబట్టి తమన్నా ఇబ్బంది ఏం లేదు. మెహరీన్ ఇంకా చూసుకో. మొత్తం అంతా ఫ్యామిలీ సెంటిమెంటు, పిల్లల గోల్ ఎట్లుంటుంది, పిల్లలతో సమస్యలు, దాని గురించే ఉంది. దాని తగ్గట్టు సొల్యూషన్ పెళ్ళయింది కూడా. అందుకే కదా ఫస్ట్ రేషన్ ఉందనేసి వచ్చాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.